ఎంతో మంది ఆఫీసర్లు నేరుగా మాకు చెప్పిన వాదన ఏమిటంటే, మీరు ఓల్డ్ సిటీ అంటే అక్కడ అంతా కూడా హిందువులు ఎక్కడున్నారమ్మా, హిందువులు లేరు కదమ్మా, ఎందుకండి అక్కడ ఆలయాలు, ఆ కాస్తో కూస్తోన్న విగ్రహాలను కూడా తొలగించండి అనే పరిస్థితి నేరుగా చెప్తున్న దుస్థితి ఉందంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదంటాను నేను. అంటే సెక్యులర్ స్పిరిట్ అనేది కేవలం హిందువులకే వర్తిస్తుందా? ఇప్పుడు అన్ని మతాల వారిని గౌరవించుకోవాలి, అందరినీ ఆదరించాలి అనే ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ అందరికీ వర్తించదా? ఓల్డ్ సిటీలో టెంపుల్స్ కి ఎందుకు వర్తించదు? ఓల్డ్ సిటీలో టెంపుల్స్ ని ఎందుకు ప్రొటెక్ట్ చెయ్యరు? ఇది నా నేరుగా ఒక క్వశ్చన్. పెద్దలు ఉన్నారు, ప్రతి దగ్గర ఒక అద్భుతమైన కథనం ఉంది, ఒక చక్కటి స్టోరీ ఉంది, ఎలా దేవుడు వెలిశాడు ఏమిటి ఒక వృత్తాంతం ఉంది. ఇవన్నీ ఎందుకు విస్మరిస్తున్నాం మనం? ఈ రోజు 2 ఆలయాల్లో ఒకదాని గురించి మాత్రమే ప్రస్తావనండి. కాలాపత్తర్ గురించి కూడా మనం ఇంతకు ముందు మాట్లాడాం మన షోలో. అది పూర్తిగా శిథిలావస్థలో ఉంది, దాన్ని మూసేయడం కూడా జరిగింది ఇన్ ద నేమ్ ఆఫ్ కమ్యూనలిజం. టోటల్ గా కమ్యూనల్ అని చెప్పి దాన్ని మూసేశారు. అంతకంటే గౌరవం ఉండదంటాను నేను. మన ఆలయాలకు వెళ్ళి అక్కడ భక్తులు వెళ్ళి స్థానిక భక్తులు వెళ్ళి స్వామి వారికి చక్కగా గుడి బడి వాళ్ళండి, మనకి గురువు గారు వారి గుడి బడి వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ మన దయానంద్ గారు మన అన్న వాళ్ళందరూ చెప్తే కూడా అక్కడ టీం మళ్ళీ దయానంద్ గారు ఫస్ట్ దాన్ని ఇచ్చేసి అక్కడ స్వామి వారికి అది మొత్తం కూడా అక్కడ ఉన్న చెత్తంతా తొలగించి వాళ్ళు ఫస్ట్ పూజలు చేయడం స్టార్ట్ చేశారు. మీ మాట కట్టొచ్చాను, వద్దిపత్తి పద్మాకర్ గారు అంటే గుర్తొచ్చింది. త్రిభాష మహాసహస్రావధాని అండ్ బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు కూడా ఒక అద్భుతమైన సందేశం ఒకటి మనకి విడుదల చేశారు, మనకి చెప్పారు. ప్రస్తుతానికి హెచ్ఎంటీవీ అండ్ మేడం యమునా పాఠక్ గారు సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయన ఏమన్నారో ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. ఈ ప్రపంచమంతా పరమ చైతన్య స్వరూపుడైన పరమాత్మ మీద ఆధారపడి ఉంది. ఆ పరమాత్మని ఉపాసించడానికి ఆలయాలని వేదశాస్త్రాలు ఒక ప్రత్యేకమైనటువంటి విద్య అందించాయి. కాబట్టి భగవంతుని ఆరాధించడానికి మొట్టమొదటి స్థానం ఆలయం. ఈ ఆలయాలు పూర్వకాలంలో మహారాజులు నిర్మించారు, దాన్ని పోషించారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి వేద పండితులందరినీ వాళ్ళు పోషించడం వల్ల ఆలయాలు చాలా కాలం అద్భుతంగా అభివృద్ధి చెందాయి. కాలక్రమేణా ఆలయాలన్నీ శిథిలమైపోయి కొన్ని కారణాల చేత ఆలయాల్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. ఆలయాలు ధ్వంసం కూడా చేయబడ్డాయి. స్వాతంత్ర్యానికి ముందు అలాగే జరిగింది, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆలయాల పరిస్థితుల్లో పెద్దగా మార్పు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో భాగ్యనగరంలో జానుమా కాలపత్తర్ అనే ఒక అద్భుతమైన ప్రాంతంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం అవుతున్నది. ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనది. దీన్ని తిరిగి ఉద్ధరించాలి అని మన భక్తులు సంకల్పించారు. దీనికి ఏం చేయాలి? విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డిపల్లి యమునా పాఠక్ గారు ఈ ఆలయ పునరుద్ధరణ కోసం గొప్ప సంకల్పం చేశారు. మన గుడే మన బలం అనే ఒక నినాదం ఇచ్చాడు. గురువు గారు ఏదైతే గుడి బడి అన్నారో ఆవిడ కూడా మన గుడి మన బలం అన్నారు. దీనికోసం వారికి ఒక ఆలోచన కూడా వచ్చింది. పెద్దగా ధనం ఇవ్వలేనటువంటి వాళ్ళు మీకు తోచినంత ఇసుక, ఒక దోసెడి ఇసుక, ఒక పిడికెడు సిమెంటు, ఒక్క ఇటుక, ఇలా ఒక్కొక్క వ్యక్తి ఇస్తే వీటితో ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మాణం చేయవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో 1 కోటి కంటే పైన ఉన్నారు కదా జనాభా. ఇందులో ఒక్కొక్కడు ఒక దోసెడి ఇసుక, ఒక పిడికెడు సిమెంట్, ఒక ఇటుక ఇస్తే ఈ కార్యక్రమం పూర్తయిపోతుంది అని వారు సంకల్పించారు. భక్తులందరూ ఇందులో భాగస్వాములు కావాలనే వారి కోరికలో మీరు కూడా పాలుపంచుకోండి. మేము కూడా మంగళాశాసనం చేస్తున్నాం. ఆలయాలను ఉద్ధరించడం వల్ల వచ్చే లాభం మీకు పదే పదే చెబుతున్నాం కనుక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యస్మై కస్మైక దేవాయ యో దదాతి గృహన్నరః స తత్రలోకే వసతి రేణుమానాబ్దమేవచ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీకు అందరికీ కూడా శుభం కలుగుతారు. తప్పకుండా చాలా చక్కటి సందేశం ఇచ్చారు. నిజంగా చాలా అద్భుతం. పైగా ఆయన సార్ చేస్తున్న గుడి బడి కార్యక్రమం చాలా అద్భుతంగా వెళుతోంది. చాలా చాలా విశేష ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. మనం చూసాం. మ్యామ్ చెప్పండి. మనకి చాలా మటుకు ఈ కమ్యూనల్ 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 అనే పదం తీసుకొని వచ్చి
నోరు నొక్కేస్తున్నారు. కమ్యూనల్ ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ ప్రకారం ల్యాండ్ బిలాంగ్స్ టు ఆంజనేయ స్వామి వారు. ఈజ్ అ లివింగ్ డైటీ. ఆయన పేరు మీద ప్రాపర్టీ ఉంది. ఎందుకు మీరు గుడి కట్టడానికి ఒక ఫండ్ 13 lakhs రిలీజ్ చేసి కట్టట్లేదు? కాబట్టి ఇది నిజంగా హేయమైన ఒక సిగ్గులేనటువంటి చర్య. ఎస్, డబ్బు లేనివాడు నేను యుద్ధం చేయాలంటే భయపడతాడు. మిడిల్ క్లాస్ వాడికి సమయం లేదు. బాగా రిచ్ గా ఉన్నటువంటి వాడు దీని గురించి పట్టించుకోవట్లేదు. నాకెందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నాడు. కానీ సమాజంలో ఇవాళ హిందువులందరూ కలవకపోతే బంగ్లాదేశ్ లో ఏ పరిస్థితి ఉందో ఆల్రెడీ ఆ పరిస్థితి మనకి ఓల్డ్ సిటీలో కనిపిస్తోంది. ఓల్డ్ సిటీ కాదు, ఎంటైర్ ఇండియాలో ఇదే పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా హిందూ సమాజం కళ్ళు తెరవకపోతే ఇంకా ఎప్పటికీ తెరవలేరు. అందుకని ఇట్ ఈస్ టైం, ఇట్ ఈస్ వెరీ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ టైం. రైట్ టైమ్ లో HMTV చక్కటి ఇనిషియేటివ్ తీసుకుంది. ఆ ఇనిషియేటివ్ తీసుకునేట్టుగా చేసిన యమునా పాఠక్ గారికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలియపరచాలి. తప్పకుండా ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితోటి చేయాల్సినటువంటి అవసరం. అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా చాలా అసలు స్పష్టంగా ఖరాఖండిగా చెప్పాలనుకున్న విషయాన్ని తెలియపరిచారు. గవర్నమెంట్ షుడ్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ హిందూస్. తప్పకుండా ప్రతి వాళ్ళు ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారండి. కాకపోతే ఎండోమెంట్ మేము కడతాము అని చెప్తుంది, కానీ ఏ రోజు కట్టడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు కదండి. గవర్నమెంట్ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, చర్చిలకైతే ఒక పద్ధతి, మసీదులకైతే ఒక పద్ధతి. మాది పురాతనమైన టెంపుల్స్ ఉన్నప్పుడు మీరు ఎండోమెంట్ లో పెట్టుకొని ఎందుకు డెవలప్ చేయట్లేదు? స్వామి వారి క్షేత్రం చూస్తే కడుపు తరుక్కుపోతోందండి. ఆ రేకులేంటి, ఆ పరిస్థితి ఏంటి, ఎక్కడో గర్భంలో మనం సృష్టిగా 2 పూటలు భోజనం చేయడం ఏంటి, ఆ స్వామివారు అలా కూర్చోవడం ఏంటి? ప్రతి హిందూకి మనస్సు తరుక్కుపోవాలి. మొత్తం హిందూస్ ఉండే ఏరియాలో చిన్న మసీదు ఉన్నా వాళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటారండి. అవునండి. ఎందుకు అంటే వాళ్ళది అనేటటువంటి ఓనర్షిప్ వాళ్ళకు ఉంటుంది. మనకి ఎండోమెంట్స్ ది అనే భావన ఉంది.